యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నిత్యరాజ్యం అనే అంశాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం ప్రకారము, వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఒకరోజు మనం శాశ్వతమైన నిత్య సంతోషంలో దేవునితో ఉంటాము. అదే పరలోక రాజ్యం. పరలోకం దేవుడు మరియు దేవదూతల నివాస స్థలం. పరలోకం ఒక అందమైన సంపూర్ణమైన ప్రేమ మరియు ఈ ప్రపంచంలోని అన్ని పోరాటాల నుండి బాధల నుండి మనల్ని సంపూర్ణ శాంతిని విశ్రాంతిని అనుభవించే ప్రదేశం అండి. ఒక బాధ లేదా దుఃఖం నుండి విడుదల పొంది అక్కడ దేవుడు మన ప్రతి కన్నీళ్లను తుడిచిపెడతాడు. హల్లెలూయా. మనము దేవుణ్ణి ముఖాముఖిగా చూడగలుగుతాము మరియు భూమిపై అనుభవించలేము ప్రేమను మరియు మంచితనాన్ని ఆయనతో ఉన్నప్పుడు సంపూర్ణంగా అనుభవించగలుగుతాము. బంగారు వీధులు వజ్ర వైడూర్యములతో సిద్ధం చేసినటువంటి ఒక అందమైన ప్రదేశం మన కోసం దేవుడు సిద్ధం చేసిన పరలోక రాజ్యం. అక్కడ మనం ఉన్నప్పుడు ఎప్పటికీ అంతం లేని పరిపూర్ణ ప్రేమ మరియు ఆనందం కలిగి ఉంటాము. ఆయనతో కలిసి ఎల్లప్పుడూ జీవించాలనేటువంటి అట్టి ఆశను కలిగి ఉండేలా ప్రయత్నం చేద్దాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.